నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఈ నెల 4వ తేదీన 3 ఏళ్ల బాలుడిని దుండగుడు ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. 3 ఏళ్లుగా ఆసుపత్రి ఆవరణలోనే బాధిత కుటుంబం నివాసముంటున్నారు. అక్కడే నివాసముంటున్న ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. రైట్ గీత, నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే నివాసం ఉంటున్న ఒక కుటుంబంలో అయితే బాలుడు కిడ్నాప్ కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం సమయంలో అయితే బాలుడిని తీసుకెళ్లిన దుండగులు సీసీ కెమెరా రికార్డులో రికార్డ్ అయిన పరిస్థితి కనపడుతుంది. బాధితుల ఫిర్యాదుతో అయితే విచారణ చేస్తున్నారు పోలీసులు. గత 3 ఏళ్లుగా అంటే నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో 100 పడకల హాస్పిటల్, దాని పక్కనే ఆవరణలో ఏదైతే ఉంటుందో ఆవరణలో నివాసం ఉంటున్న బాధిత కుటుంబానికి చెందిన ఈ బాలుని గత 4 రోజుల కింద ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్తుంటే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అక్కడే నివాసం ఉంటున్నా కూడా అంటే 4 ఏళ్ల నుండి అక్కడ ఆసుపత్రి ఏదైతే ఉంటుందో ఆసుపత్రి ఆవరణలో నివాసం ఉంటున్న ఆసుపత్రి సిబ్బంది కనీసం పట్టించుకోలేదు. వాళ్ళు ఎవరు ఏంటి అని అడగలేదు. వాళ్ళని అక్కడ నుండి పంపించే పరిస్థితి కూడా లేదని చెప్పేసి అక్కడ ఉన్న వారు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే బాలుడి కిడ్నాప్ ఏదైతే ఉంటుందో ఈ బాలుడి కిడ్నాప్ గత 4 రోజుల కిందట అయితే ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో ఈ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఒక గుర్తు తెలియని వ్యక్తి అక్కడే నివాసం ఉంటున్న ఆ కుటుంబంలో బాలుడు ఎవరైతే ఉంటారో ఆ బాలుడిని ఎత్తుకెళ్తున్న ఆ దృశ్యాలు అయితే ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ బాధిత కుటుంబాలు అయితే ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకుని అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ పరిశీలించగా ఈ బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి వెతుకెళ్లడం అయితే ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీని ఆధారంగానే పోలీసులు బాలుడిని వెతికే ప్రయత్నంలో ఉన్నారు. ఆ వెతికెళ్లిన అతను ఎవరు ఏంటి అని ఐడెంటిఫై చేసే దర్యాప్తు చేస్తూ ఐడెంటిఫై చేస్తున్నారు. ఎత్తుకెళ్లిన పర్సన్ ఎవరు, బాలుడిని ఎక్కడికి తీసుకెళ్లారు అని చెప్పేసి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తంగా నల్గొండలో అయితే బాలుడి కిడ్నాప్ అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా పోలీసులు దర్యాప్తు చేసి విచారణ చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. గీత, రైట్, థ్యాంక్ యూ శంకర్.